నైషా బజాజ్. సో రీసెంట్ గా జరిగిన 4th ఇండియన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ లో ఛాంపియన్షిప్. సో ఇది రావడం అనేది దట్ వాజ్ టఫెస్ట్ అని చెప్పేసి లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో వాట్ వాజ్ దాట్? సో యా, అంటే ఈ కాంపిటీషన్ అయ్యే అక్టోబర్లో బేసిక్లీ ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్, ఫ్రాక్చర్ అయ్యింది. బట్ వాట్ ఈస్ కిక్ బాక్సింగ్ అంటే ఏంటి, దేనికి చేస్తారు, ఎందుకు, అసలు ఎలా ఉంటుంది కిక్ బాక్సింగ్? కిక్ బాక్సింగ్ అనేది టైకోండో, కరాటే, డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ ని కంబైన్ చేసి 1970s లో ఒరిజినేట్ అయిన స్పోర్ట్ ఇది. ఓకే. సో దీనిలో సో ఇప్పటివరకు ఏది టఫెస్ట్ కంట్రీ ప్లేయర్ అనిపించింది ఇప్పటివరకు? అంటే నాకు మోస్ట్లీ. హలో అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని బూచ్లా. ఇవాల్టి మన గెస్ట్ ఈజ్ అ సూపర్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, నైషా బజాజ్. షీస్ 17 years old, బట్ ఇప్పటికీ 3 times ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్, గోల్డ్ ఇన్ నేషనల్స్, అలాగే 6 times స్టేట్ లెవెల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అనమాట. అలాగే రీసెంట్ గా జరిగిన 4th ఇండియన్ ఓపెన్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ లో 70 kg కేటగిరీలో షీస్ వన్ గోల్డ్. సో తన జర్నీ ఏంటి అండ్ తను చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంది. ఇంతకీ తన ఛాలెంజెస్ ఏంటి అండ్ తన టెక్నిక్స్ ఏంటి తన్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ నైషా, హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ గుడ్. సో రీసెంట్ గా జరిగిన 4th ఇండియన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ లో ఛాంపియన్షిప్. Yeah. సో ఇది రావడం అనేది దట్ వాజ్ టఫెస్ట్ అని చెప్పేసి లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో వాట్ వాజ్ దాట్? సో యా, అంటే ఈ కాంపిటీషన్ అయ్యే అక్టోబర్లో బేసిక్లీ ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్, ఫ్రాక్చర్ అయింది. ఓకే. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఈ కాంపిటీషన్? యా, ఇమీడియట్లీ కాదు, బట్ 3 months గ్యాప్ లో. ఓకే. సో 3 months గ్యాప్ లో ఆ ఫ్రాక్చర్ నుంచి రికవర్ అయ్యి, అంటే ఐ స్టిల్ కాంట్ టేక్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ మీద తగిలిందంటే నా మ్యాచ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఓకే. సో అది జాగ్రత్తగా చూసుకొని అండ్ ట్రైనింగ్ చేస్తా ఉన్నా నేను, బ్రేక్ ఇలే ట్రైనింగ్ కి ఈ హ్యాండ్ ఒకటి ఐసోలేట్ చేసి ట్రైన్ చేస్తా ఉన్నా. సో ట్రైనింగ్ అప్పుడు ఏమన్నా అవుతే నా కాంపిటీషన్ పోతుంది. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఫైట్ చేసి విన్ అవ్వడం, ఇట్ వాస్ టఫ్. ఓకే. అంటే దట్ వాస్ వెరీ టఫ్ కదా, ఒకటే హ్యాండ్ తో మేనేజ్ చేయడము. యా. సో వాట్ యూ థింక్, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత మేబీ చాలా డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు. సో బిఫోర్ దట్ స్ట్రెంగ్త్ అంటూ ఒకటి ఉంటది కదా. Yeah. సో వాట్ యూ థింక్ వాజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ అది తర్వాత ఏదైనా చేంజ్ అవ్వడము? అంటే ఫిజికలీ ఈ హ్యాండ్ ఒకటే వీక్ అయింది, ఇంకేం. ఇన్ఫాక్ట్ నేను కిక్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేశా, సో మై కిక్స్ గాట్ మచ్ స్ట్రాంగర్ అండ్ ఫాస్టర్. సో ఇట్ వాస్ అ గుడ్ థింగ్. అంటే ఈ హ్యాండ్ ఒకటే కొంచెం స్ట్రెంథనింగ్ చేయాలి, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. బట్ కాన్ఫిడెన్స్ అన్నది మేబీ కొంచెం తగ్గిపోయింది. ఓకే. బట్ ఈ విన్ తర్వాత మళ్ళీ స్లోలీ ఇట్స్ కమింగ్ బ్యాక్. బట్ అది కాన్షియస్ ఫీలింగ్ ఉంటది కదా. Yeah. సో లెఫ్ట్ హ్యాండ్ ని కొంచెం సేఫ్ గా ఉంచుకోవాలి అట్లా అని చెప్పేసి. సో 4th ఇంటర్నేషనల్ ఈ ఛాంపియన్షిప్ అనేది వాజ్ కంపారిటివ్లీ చాలా టఫ్ అయి ఉండొచ్చు. సో 4 years ఉన్నప్పటి నుండి మీరు స్టార్ట్ చేశారు, దెన్ మార్షల్ ఆర్ట్స్ తో స్టార్ట్ చేసి 7 years వచ్చినప్పటికి షిఫ్టెడ్ టు కిక్ బాక్సింగ్. సో ఎందుకు ఆ షిఫ్ట్ అసలు? So my mother started kickboxing, so I wanted to go wherever she is going. I wanted to be with her basically. Okay. So అలా join అయ్యా. నేను ఇంకా I started liking it. సో నేను అలా ఉండిపోయా స్పోర్ట్ లో. ఓకే. సో కిక్ బాక్సింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి కంటిన్యూస్ గా చాలా మెడల్స్ వచ్చాయి అండ్ ఆల్రెడీ మీ మెడల్స్ చూసాము. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ మనము జనరలీ ఇప్పుడు తెలంగాణలో ఓకే స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే కొంత అప్లిఫ్ట్మెంట్ ఉంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైకోండో, కిక్ బాక్సింగ్ ఇలాంటి వాటికి కొంచెం అంత ఇంపార్టెన్స్ ఆర్ అంత ప్రయారిటీ లేదనే చెప్పొచ్చు. సో ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, దాంట్లో ఉన్నారు ఇన్ని ఇయర్స్ గా. సో వాట్ యూ థింక్ ఇస్ ద నెసెసరీ చేంజ్? సో ఇప్పుడు స్పోర్ట్స్ కన్నది గవర్నమెంట్ ఇంకా జియో నంబర్ 74 అని ఫాలో చేస్తుంది. ఇట్స్ డేటెడ్ బ్యాక్ ఇన్ 2012. ఓకే. సో 2013 years నుంచి అప్డేట్ చేయలేదు. ఆ జియో ఏంటంటే ప్రొవైడ్స్ 2% రిజర్వేషన్స్ టు ద స్పోర్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. 29 డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి, కిక్ బాక్సింగ్ అన్నది లేదు ఆ లిస్ట్ లో. సో దానివల్ల గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అన్న, ట్రైనింగ్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ జాబ్స్ స్పోర్ట్స్ కోటాలో అవన్నీ కిక్ బాక్సర్స్ కి దొరకవు. సో అది ఆ చేంజ్, అది కిక్ బాక్సింగ్ అన్నది జియోలో యాడ్ చేస్తే ఈ చేంజెస్ అన్ని వస్తాయి. ఓకే, నైస్. సో ఇవన్నీ చెప్తూ ఉంటారా, మీ పేరెంట్స్ చెప్తూ ఉంటారా? నౌ దట్ యు ఆర్ జస్ట్ 17 years old, బట్ యు హావ్ నోన్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఆల్ దీస్ కదా. పేరెంట్స్ అని కాదు, ఇంకా నేను టీమ్మేట్స్ తో ఉంటాను, మా కోచెస్. సో డిఫరెంట్ అండ్ వేరే స్టేట్ వాళ్ళ ప్లేయర్స్ తో మాట్లాడుతూ ఉంటాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, రీసెంట్ ఇంటర్నేషనల్ ఒక పంజాబ్ ప్లేయర్ తో మాట్లాడుతుంటే
హీ వాజ్ సేయింగ్ ఈ సర్టిఫికేట్ చూపిస్తే నాకు ప్రమోషన్ ఇస్తారు, దట్స్ ద Okay. రీజన్ ఐ కేమ్ అని. ఓకే. సో వాళ్ళలో అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ సర్టిఫికేట్స్ చూసి కూడా ప్రమోషన్స్ ఇస్తారు. అలాంటిది మా దగ్గర ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉండి కూడా ఏం గవర్నమెంట్ సపోర్ట్ అనేది లేదు. ఓకే. సో గవర్నమెంట్ పరంగా ఎస్ ఆ సపోర్ట్ అనేది నెసెసరీ. బట్ ఇదని మీరు చెప్పేదంట గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ లేదంటే ఇలాంటి Yeah. వాటిలో ఓకే. బట్ కంబాట్ విషయంలో ఓన్లీ కిక్ బాక్సింగ్ ని ఇంకొంచెం ఫర్దర్ గా తీసుకెళ్ళాలి, మేబీ స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ ఫోరంలో రిప్రజెంట్ చేయాలి అంటే మనకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉండాలి కదా. సో వాట్ యూ థింక్ అబౌట్ దాట్? సో ఐ థింక్ ఇప్పుడు ట్రైనింగ్ ఇండియన్ ప్లేయర్స్ ఎస్పెషలీ మళ్ళీ సౌత్ ఇండియన్ ప్లేయర్స్ దానిలో Okay. కంపేర్ చేస్తే నార్త్ ఇండియన్ ప్లేయర్స్ ఆర్ మచ్ స్ట్రాంగర్. మళ్ళీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అనేది ఇంకా స్ట్రాంగ్. వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ లేవు. దే కెన్ Okay. ప్రాక్టీస్ ఫర్ 5-6 hours ఆల్సో. మేము 5-6 hours ఇస్తే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయలేము. సో ఉన్న టైంలోనే ప్రాక్టీస్ చేసుకొని ఏ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నామో అదే ఐ థింక్ ఇట్స్ గుడ్. ఓకే. సో కంప్లీట్ గా ట్రైనింగ్ పీరియడ్ అనేది అంటే చిన్నప్పటి నుండి దీంట్లో నేను కంప్లీట్ గా కిక్ బాక్సింగే కదా లైఫ్ అంటే Yeah. ఇప్పటి వరకు. సో అంటే రెగ్యులర్ గా రోజు ఎన్ని అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అండ్ ఏమేమి చేస్తుంటారు ట్రైనింగ్ ప్రాసెస్ లో? సో నేను ఇప్పుడు నార్మల్ గా మేము కాంపిటీషన్స్ లేదు అంటే ఎవ్రీడే 2 hours ప్రాక్టీస్ చేస్తాం ఈవినింగ్ టైంలో. ఓకే. కాంపిటీషన్స్ వస్తున్నాయంటే మేబీ ఈవినింగ్ 3 hours, మార్నింగ్ 2 hours అలా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఓకే. ప్రాక్టీస్ చేస్తాం. అండ్ ప్రాక్టీస్ ఇస్ లైక్ 1 day స్పారింగ్, 1 day స్ట్రెంథనింగ్, 1 day కిక్స్ అండ్ పంచెస్, టెక్నికల్. సో అన్ని వీక్లీ 1 day ఒక్కొక్క ఆస్పెక్ట్ కవర్ చేస్తూ పోతాం. ఓకే. ఓకే. సో ఎంటర్ అంటే ఒక డే స్కెడ్యూల్ అంటే ఎలా ఉంటుంది? డేస్ కి మేబీ వార్మప్, ఇప్పుడు స్ట్రెంథనింగ్ అంటే స్క్వాట్స్ అన్నది, లేదా కొంచెం లైట్ వెయిట్స్, డంబుల్స్ తో పంచెస్ ప్రాక్టీస్ చేయడం ఓకే. అలాంటివి. మళ్ళీ పంచింగ్ అంటే బ్యాగ్ మీద పంచెస్ చేస్తాం, మళ్ళీ షాడో, దెన్ అగైన్ ప్యాడింగ్. ఓకే. సో ఈ కాంపిటీషన్ లెవెల్స్ లో అంటే ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా ట్రైన్ అవుతూనే ఉంటారు. అది డే బై డే స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. బట్ అంటే కాంపిటీషన్స్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇలా స్టార్ట్ అవుతుంటుంది కదా. Yeah. సో అంటే ఏ లెవెల్స్ లో ఉంటుంది ఇది? డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్స్ ఇవన్నీ So, ఏ లెవెల్స్ లో ఉంటాయి? ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిస్ట్రిక్ట్ లెవెల్ లో గోల్డ్ వస్తే దెన్ యూ మూవ్ ఆన్ టు ద స్టేట్ లెవెల్. ఓకే. సో సెలెక్షన్స్ ఉంటాయి అలా. సో ఇప్పుడు స్టేట్ లో గోల్డ్ మెడల్ విన్నర్స్ అన్ని అందరు దే మూవ్ ఆన్ టు నేషనల్స్. అలా గోల్డ్ తెస్తూ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్. ఓకే. సో ఇవన్నీ కంప్లీట్ గా కూడా మన ఓన్ రిసోర్సెస్, మన ఓన్ Yeah. థింగ్స్ తో యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ కదా. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఏదైనా రిసోర్సెస్ లో హెల్ప్ చేయడం కానీ అలా ఏదైనా జరిగిందా? అంటే రీసెంట్లీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ ఉంది. ఖేలో ఇండియాలో ఉమెన్ కి ఓన్లీ కిక్ బాక్సింగ్ ఇంక్లూడ్ చేశారు. ఓకే. అండ్ ఖేలో ఇండియా మెడల్ విన్నర్స్ అండ్ నౌ ఎలిజిబుల్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో. ఓకే. సో అది ఒకటి పాజిటివ్. అండ్ మన స్టేట్ కి వచ్చేసి సీఎం కప్ లో రీసెంట్ గా కిక్ బాక్సింగ్ యాడ్ చేశారు, బట్ ఓన్లీ ఫర్ ఏజెస్ 10 to 14. ఓకే. సో ఓన్లీ జూనియర్ ప్లేయర్స్ కి చేశారు, మాకేం లేదు. బట్ స్టిల్ పాజిటివ్ స్టెప్ ఇంక్లూడ్ అయింది. ఓకే. సో కిక్ బాక్సింగ్ చూస్ చేసుకున్నారు అండ్ ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా స్పోర్ట్ షిఫ్ట్ అవ్వాలి లేదంటే ఇంకేదైనా? మోస్ట్లీ విమెన్ ప్లేస్ అనుకో, వేరే వేరే లైక్ బ్యాడ్మింటన్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. ఇట్స్ నాట్ లైక్ స్టిగ్మా అలాంటివే చేయాలి అని కాదు, బట్ దట్ కైండ్ ఆఫ్ షిఫ్ట్ ఎప్పుడైనా అనిపించింది మీకు? లేదు, నాకు పర్సనలీ ఎప్పుడు కాంబాట్ స్పోర్ట్స్ ఇష్టం. ఐ ప్రిఫర్ కాంబాట్ స్పోర్ట్స్. ఓకే. మేబీ మళ్ళీ టైక్వాండోకి వెళ్ళిపోదామా అలా ఒక్కొక్కసారి అనిపించుంటది. బట్ మళ్ళీ వెన్ ఐ లుక్ బ్యాక్ కిక్ బాక్సింగ్ నాకు. ఓకే. సో చాలా మందికి కిక్ బాక్సింగ్ అంటే మేము మూవీస్ లో చూసాము, డిఫరెంట్ దాంట్లో చూసాం కానీ, బట్ వాట్ ఈస్ కిక్ బాక్సింగ్ అంటే ఏంటి, దేనికి చేస్తారు, ఎందుకు, అసలు ఎలా ఉంటుంది కిక్ బాక్సింగ్? కిక్ బాక్సింగ్ అనేది టైక్వాండో, కరాటే, డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ ని కంబైన్ చేసి 1970s లో ఒరిజినేట్ అయిన స్పోర్ట్ ఇది. ఓకే. సో దీనిలో బేసిక్లీ మ్యూజికల్ ఫార్మ్స్ అనేది ఉంటుంది. సో వెపన్స్ తో సీక్వెన్స్ ఆఫ్ మూమెంట్స్ చేస్తూ ఉంటారు. ఓకే. అగైన్ మళ్ళీ ఫైట్ వచ్చేసి మ్యాట్ ఫైట్స్ ఉంటాయి. మ్యాట్ ఫైట్స్ లో కిక్, లైట్ కాంటాక్ట్ అండ్ పాయింట్ ఫైట్ అని ఉంటుంది. ఇన్ దిస్ యూర్ నాట్ సపోజ్ టు యూజ్ పవర్. లైట్ పవర్ తో కొట్టాలి, ఓకే. ఫుల్ పవర్ తో యూజ్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. మళ్ళీ రింగ్ ఫైట్స్ అని ఉంటాయి, అవి టాప్ లో ఉంటాయి. దీంట్లో పవర్ తో కొట్టాలి. ఇఫ్ యూ డోంట్ యూజ్ పవర్ యూ విల్ బి డిస్క్వాలిఫై. దీనిలో ఫుల్ కాంటాక్ట్, లో కిక్ అండ్ K1 అని ఉంటుంది. సో నేను ఫుల్ కాంటాక్ట్ చేస్తాను. ఇలాంటి దిస్ ఇస్ కిక్ బాక్సింగ్, డిఫరెంట్ డిసిప్లిన్స్. ఓకే, నైస్. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ ఐ గాట్ ఫ్యూ టర్మ్స్ అన్నమాట. సో కిక్ బాక్సింగ్ లో కొన్ని Okay. టర్మ్స్ ఉంటాయి, మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సో కొంచెం ఫన్ కోసం అన్నమాట. సో అదంటే ఏంటి అండ్ ఏ టైంలో యూజ్ చేస్తారు అనేది. సో కిక్ బాక్సింగ్ లో వాట్ ఈస్ ద హుక్? హుక్ అంటే ఇప్పుడు స్టాండింగ్ ఇట్స్ అ పంచ్, Okay. బేసిక్లీ హుక్ లానే ఉంటుంది ఇక్కడ.
ఓకే, హుక్ లాగా పుషర్. Yeah. నైస్. అండ్ వాట్స్ ఎ జాబ్? జాబ్ ఏంటంటే విచ్ ఎవర్ లెగ్ ఇస్ ఫ్రంట్, నా మై లెఫ్ట్ లెగ్ ఇస్ ఫ్రంట్, సో ఆ లెఫ్ట్ హ్యాండ్ తో పంచ్ చేసింది జాబ్. ఓకే, సో ఇఫ్ దట్ రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ అయితే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ ఉంది కాబట్టి ఇట్స్ లెఫ్ట్ జాబ్, మళ్ళీ రైట్ లెగ్ ఫ్రంట్ అంటే రైట్ హ్యాండ్ తో చేసిన పంచెస్ జాబ్. జాబ్ సేమ్. ఓ నైస్. సో వాట్స్ అ అప్పర్ కట్? అప్పర్ కట్ ఇక్కడ కింద నుంచి వస్తుంది. ఓ Like this. వెరీ పవర్ఫుల్. సో వన్స్ అగైన్ ఒకసారి అప్పర్ కట్ అంటే, ఓ నైస్. అండ్ క్రాస్? క్రాస్ ఇప్పుడు ఫ్రంట్ లెగ్ అంటే జాబ్, సేమ్ బ్యాక్ లెగ్ అంటే క్రాస్. ఓకే ఓకే చాలా మంది క్రాస్ అంటే దే స్టార్ట్ డూయింగ్ క్రాస్, బట్ ఇట్స్ ఆల్సో స్ట్రేట్ పంచ్. ఓకే ఏంటంటే ఇప్పుడు నా రైట్ లెగ్ బ్యాక్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ తో చేసింది ఇట్స్ క్రాస్ పంచ్. నైస్. అండ్ నార్మలీ ఫౌల్ అవుతూ ఉంటుంది కదా, సో జనరలీ కంపేర్ చేసేటప్పుడు ఫౌల్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా. వాట్స్ అ ఫౌల్ అంటే ఏది చేస్తే ఫౌల్ అవుతుంది? యా, ఇప్పుడు కిక్ బాక్సింగ్ లో ఇప్పుడు మ్యాట్ డిసిప్లిన్స్ అని చెప్పాను. మ్యాట్ డిసిప్లిన్స్ లో యూఆర్ ఓన్లీ సపోజ్ టు యూస్ జాబ్ అండ్ క్రాస్. ఓకే సో హుక్ అండ్ అప్పర్ కట్ అలౌడ్ లేదు. ఓకే So అలా అండ్ యూఆర్ నాట్ సపోజ్ టు హిట్ ఆన్ ద బమ్. అలాంటి ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో అలౌడ్ లేదు కొట్టడం. ఓకే అండ్ ఇప్పుడు ఫుల్ కాంటాక్ట్ వచ్చేసి ఓన్లీ అబౌవ్ ద వేస్ట్, సో థైస్ కొట్టడం ఫౌల్. సో డిఫరెంట్ డిసిప్లిన్స్ లో డిఫరెంట్ ఓకే. ఎలిమెంట్స్. సో స్ట్రెంగ్త్ తక్కువ యూజ్ చేసి చేయాల్సింది ఇదేనా? మ్యాట్ డిసిప్లిన్స్ లో. ఓ అయితే నార్మలీ ఇంకో డిఫరెంట్ రింగ్ లో అయితే రింగ్ లో యూ ఎక్కువ హ్యావ్ టు యూస్ strength. పవర్. మోర్ పవర్ యూజ్ చేసి Yeah. హ్యావ్ టు డూ. నైస్. అండ్ వాట్స్ అ కౌంటర్ పంచ్? Of course, కొట్టినప్పుడు punch చేశాను. ఇంకొకటి. Oh, nice, interesting. Thank you so much. That was interesting. I've got to know a lot of things in kickboxing today. Thank you so much for that. So generally, opponent ని అసెస్ చేసేటప్పుడు బిఫోర్ ద కాంబాట్, opponent అంటే వాళ్ళు మనకు తెలుస్తారు, ఒక్కోసారి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అవ్వచ్చు, మేబీ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో. సో అపోనెంట్ ని అసెస్ చేయడానికి వాట్ ఆర్ ద థింగ్స్ యూ డూ బిఫోర్ దాట్? అంటే పర్సనలీ నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒపోనెంట్ తెలిసినా తెలియపోయినా నెవర్ అండర్ ఎస్టిమేట్, బికాస్ దే Okay. ఆల్సో హ్యావ్ ట్రైన్డ్ అండ్ కమ్ ఈక్వలీ. సో నేను ఏం చేస్తా అంటే ఒపోనెంట్ నాకంటే షార్ట్ ఉన్నారంటే ఐ ట్రై టు కీప్ దెమ్ అట్ ఎ డిస్టెన్స్, Okay. బికాస్ నా రీచ్ బాగుంటది బికాస్ ఆఫ్ మై హైట్. ఓకే సో ఇఫ్ ఐ కీప్ దెమ్ అట్ ఎ డిస్టెన్స్ ఐ కెన్ రీచ్ దెమ్ అండ్ హిట్ దెమ్ ఈజీలీ. బట్ ఇఫ్ ఐ లెట్ దెమ్ కమ్ క్లోజ్ టు మీ, నాకు హిట్ చేయడానికి డిస్టెన్స్ ఉండదు. ఓకే. అండ్ దే ఆర్ షార్ట్ రైట్, సో దే కెన్ గెట్ Ba- ఇన్ సైడ్. యా యా వాళ్ళకి డైరెక్ట్ గా ఉంటది. సో అలా సేమ్ నాకంటే టాల్ వచ్చారు అంటే ఐ హ్యావ్ టు కీప్ దెమ్ అట్ ఎ డిస్టెన్స్ సేమ్. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఒపోనెంట్స్ ఫస్ట్ రౌండ్ లోనే తెలిసిపోతుంది, మేబీ దేర్ వీక్ పాయింట్ ఇస్ స్టామినా. ఓకే. సో వాళ్ళని అలా రింగ్ లో తిప్పి తిప్పి టైర్డ్ చేస్తే, ఇఫ్ దేర్ యునో స్ట్రెంగ్త్ ఇస్ కిక్స్, సో ఆ కిక్స్ ని వాళ్ళని దూరం పెట్టి కొంచెం, ఓకే. సో అలా. Nice. అంటే ఇవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు తెలిసి ఉంటాయి కదా మీ స్ట్రెంగ్స్ ఏంటి, అవును. అండ్ వాట్ యూ థింక్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? డెఫినెట్లీ కిక్సే. కిక్స్ ఏనా ఇందాక చెప్పినట్టు? నైస్. సో అండ్ ఆల్సో యూ హ్యావ్ అ వెరీ గుడ్ హైట్ కదా, సో మంచి అడ్వాంటేజ్ అనిపిస్తుండొచ్చు. Hmm. ఓకే. బట్ మీరు నార్మలీ చూస్తుంటే లైక్ కామ్ మంచి యూనో అలా కనిపిస్తుంది, బట్ యూ వర్ లైక్ నిజంగా చేసేటప్పుడు యూ గాట్ టు నో ఆ ఫైర్ అనేది. సో మేబీ మీరు రింగ్ లో ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ పర్సనాలిటీని చూస్తుండొచ్చు కదా. సో వాట్ యూ థింక్ మీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చూసినప్పుడు ఏమంటారు వాళ్ళు? అంటే చూసి వాళ్ళకి అలవాటు అయిపోయింది Okay. బేసిక్లీ. Yeah. అంటే నేను కామే జనరల్ గా, ఐ డోంట్ రింగ్ లో వెళ్తున్నప్పుడు కూడా కామే. అంటే మై గోల్ ఇస్ టు స్కోర్ మాక్సిమం పాయింట్స్ అండ్ కమ్ అవుట్. ఇంజరీ చేయాలని కాదు, ఏం కాదు. సో ఓకే. సో జనరలీ ఈ హెడ్ పార్ట్ లో అసలు కొట్టొద్దు అట్లాంటివి ఉంటాయి కదా, లేదు, హెడ్ పార్ట్ లో కొట్టొచ్చా? కొట్టొచ్చు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ కాంబాట్ లో ఇది? యా, హెడ్ పంచెస్ అండ్ కిక్స్. కిక్ బాక్సింగ్ లో అయితే కిక్స్ అండ్ పంచెస్ యూ కెన్ హిట్ ఆన్ ద ఫేస్. ఓకే. నార్మల్ స్పారింగ్ లో హెడ్ గేర్ వేసుకుంటాం. అచ్చా. ఓకే. సో జనరలీ ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఒకటి, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసేటప్పుడు మేబీ ప్లేయర్ పర్సనాలిటీ అనకుండా ఒక కంట్రీకి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంటుంది, వీళ్ళు ఇట్లుంటారు, ఒక పర్సెప్షన్ ఉంటుంది ముందే. సో అలాంటివి ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు? అండ్ ఇప్పటివరకు డిఫరెంట్ గా అనిపించిన ఏ కంట్రీ ప్లేయర్ డిఫరెంట్ గా అనిపించారు? పర్సనల్ గా నేను చూసినంత కజాక్స్తాన్ ప్లేయర్స్, గ్రేట్ బ్రిటన్, వీళ్ళు బాగా ఆడతారు అమంగ్ ఆల్ ది అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ దట్ కమ్ ఆల్సో. ఓకే. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇండియన్స్ ఒక వైపు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఒక వైపు. సో ఏ కంట్రీ అయినా అది ముందే మైండ్ లో వచ్చేస్తుంది, ఓకే దే ఆర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, విన్ అవ్వగలుగుతామా లేదా, దే విల్ బి బెటర్ దెన్ అస్ అన్నది. వాళ్ళకు కూడా మనం ఇంటర్నేషనల్ ప్లేయర్సే కదా. ఓకే. సో ఇప్పటివరకు ఏది టఫెస్ట్ కంట్రీ ప్లేయర్ అనిపించింది ఇప్పటి వరకు? అంటే నాకు మోస్ట్లీ ఇండియన్ ప్లేయర్స్ వచ్చారు, ఓహ్. బట్ నేను చూసినంత నా వేరే వాళ్ళ మ్యాచెస్
ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తారు, మాక్సిమం గోల్స్ విల్ బిలాంగ్ టు దెమ్ ఓన్లీ. ఓకే. సో అలా అంటే వై ఇస్ దాట్? వాళ్ళ కంట్రీలో ఇప్పుడు వాళ్ళు విన్ అయ్యి వెళ్తే ఆ కంట్రీ ప్రెసిడెంట్ కూడా వాళ్ళని పిలిచి కంగ్రాచులేట్ చేస్తారు, ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. అండ్ వాళ్ళకి దే ఆర్ ఫుల్ టైమ్ అథ్లీట్స్ బేసిక్లీ. ఓకే. వాళ్ళు చేసిందంతా ఈ స్పోర్టే. సో డేలో 7-8 hours ప్రాక్టీస్. వాళ్ళ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి అదే ఇప్పుడు వేరేవన్నీ వదులుకొని నేను కిక్ బాక్సింగ్ చేస్తా అంటే అవ్వదు. సో అందుకు అంటే మేము ఈ కొంచెం ట్రైనింగ్ లో కూడా మేము ఇది అచీవ్ చేయగలుగుతున్నాం ఇండియన్స్ అంటే, మాకు ఆ లెవెల్ ట్రైనింగ్ ఇస్తే వీ కెన్ బి ఆన్ అనదర్ లెవెల్ ఉంది. సో వాళ్ళ బూస్టింగ్ వేరే ఉంటది అండ్ కంప్లీట్ గా ఇక్కడ అది ల్యాకింగ్ అంటారు. Yeah. అయితే సో నేను చాలా మంది కంప్లైంట్ చెప్తూ ఉంటారు, బట్ అంటే లైక్ యువర్ జస్ట్ 17 years old కదా, అంటే ఓపెన్ గా అట్లా చెప్పొచ్చా లేదా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ డిలేమా ఉంటది, బట్ యు ఆర్ లైక్ చెప్తున్నారు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఆ బూస్టింగ్ వాళ్ళకు ఉంది, బట్ మనకు కూడా కొన్ని స్పోర్ట్స్ కానీ బేసిక్ గా క్రికెట్, డెఫినెట్లీ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ కానీ కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు విమెన్ క్రికెట్ కి కూడా మంచి రికగ్నిషన్ వస్తుంది. సో బేసిక్ గా కిక్ బాక్సింగ్ కి మీరు యాజ్ ఎ ప్లేయర్ గా రికగ్నిషన్ రావాలి, అప్రిషియేషన్ రావాలి అంటే బిఫోర్ దట్ ఫస్ట్ కిక్ బాక్సింగ్ కి రావాలి కదా. సో హౌ డూ యూ లుక్ అట్ ఇట్? ఇప్పుడు కిక్ బాక్సింగ్ లో ఉన్నారు ప్లేయర్స్, లేదని కాదు, దర్స్ అ గుడ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు కాంపిటీషన్స్ లో 1500 వరకు వస్తారు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు రికగ్నిషన్ లేదని దెర్ ఆర్ మెనీ మోర్ ప్రాక్టీషనర్స్ హూ డోంట్ కంపీట్ ఆల్సో. ఆ రికగ్నిషన్ వస్తే వాళ్ళు కూడా వస్తారు, ఓకే మాకు కూడా ఏమన్నా ఉంది అని వాళ్ళ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఓకే. సో ఇప్పటి వరకు 3 times ఇంటర్నేషనల్ గోల్డ్ విన్ అయ్యారు. 2 times gold, 1 time. silver. Okay, 1 silver. So complete గా 3 times international champion. So gold in nationals and 6 times state player. State player గా you got gold 6 times. Okay. So till date ఏ కాంబాట్ మీకు బాగా టఫ్ అనిపించింది, ఆర్ ఇది నేను గెలుస్తానా లేదా? డెఫినెట్లీ అన్ని మ్యాచెస్ లో అన్ని దాంట్లో అనిపిస్తుంది, బట్ ఏది టిల్ డేట్ దిస్ వాస్ టఫెస్ట్ అని అనిపించింది? ఐ థింక్ నా సెకండ్ ఇంటర్నేషనల్ టైంలో, బికాస్ నాకు విన్ అవుతూ నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా ఒపోనెంట్ ఇస్ దాట్ గుడ్, ఓకే మేబీ అర్థం కాలే. బట్ ఆ మ్యాచ్ లో ఇంకా ఫస్ట్ రౌండ్ లో నా స్టామినా అయిపోయింది. ఐ వాస్ కంప్లీట్లీ టైర్డ్. నాకు స్కిల్ వచ్చినా ఇంకా ఇంప్లిమెంట్ చేసేంత ఎనర్జీ కూడా లేదు. సో అక్కడ పోయింది. ఐ వెంట్ ఇన్ టు ద మ్యాచ్ థింకింగ్ ఐ డెఫినెట్లీ విన్, బట్ ఐ డి నాట్ విన్. ఓకే. సో ద టఫెస్ట్ వాస్ యూ లాస్ట్ ఇన్ దట్ మ్యాచ్. డెఫినెట్లీ. సో విన్ అయిన వాటిలో వాట్ వాస్ ద టఫెస్ట్? అంటే లైక్ మాక్సిమం పీక్ వరకు వెళ్ళి అలా. ఐ కుడెంట్ సే టఫ్. మ్యాచ్ అంటే మ్యాచ్, ఇంకంతే. అంటే గెలిచినాం అంతే ఫైనల్. నైస్. సో కెన్ యూ షో us యువర్ మెడల్స్ అండ్ ఆల్? ఓకే. సో రీసెంట్ గా వచ్చిన మెడల్ ఈ దాంట్లో? రీసెంట్ ఇదొకటి గోల్డ్ ఇంటర్నేషనల్స్ లో, అండ్ జస్ట్ 4-5 days బిఫోర్ స్టేట్ లెవెల్లో మళ్ళీ గోల్డ్. ఓకే. ఓకే, కెన్ యూ షేర్ ఎనీ మెమరీ, ఏదైనా దాని రిలేటెడ్ డే రిలేటెడ్ ఏదైనా మెమరీ? కెన్ యూ రీకాల్ ఎనీథింగ్? రీకాల్ అంటే ఇట్ వాజ్ అంతే, ఇంకా మ్యాచ్ అంటే మ్యాచ్, నేను విన్ అయ్యానంటే అయ్యాను. నథింగ్ స్పెషల్ అబౌట్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకే. బట్ ఇదే నా టఫెస్ట్ మ్యాచ్, మెడల్ సిల్వర్. Oh, nice. So that was 4th Indian international thing కదా? Okay. So దాంట్లో 70 kg కేటగిరీలో you got gold. So how was the winning experience అప్పుడు? ఇట్ వాజ్ గుడ్. అంటే నేను ఆల్రెడీ ఫేస్ చేసిన ఒపోనెంట్ ప్రీవియస్లీ. ఓకే. షీ వాజ్ మై ఒపోనెంట్ అగైన్, సో ఫెమిలియర్, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే. సో అంటే ఒక మ్యాచ్ కి వెళ్ళేటప్పుడు, ఒక కంబ్యాక్ కి వెళ్ళేటప్పుడు వాట్ వాజ్ ద, అంటే ఏముంటది డెఫినెట్లీ ప్రీ థింగ్, ఇట్లా ఒక మ్యాచ్ కి వెళ్ళకన్నా ముందు చేసే కొన్ని రిచువల్స్ ఉంటాయి, మేబీ కొన్ని ఫాలో అవ్వడము, ఒక థింగ్స్ లో ఏముంటాయి నార్మల్ గా? వార్మప్ చేసుకొని లైట్ స్ట్రెచింగ్, వార్మప్, బాడీ వార్మ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం టైర్డ్ చేసుకోకూడదు, ఎనర్జీ ఉండాలి. అండ్ ఢిల్లీలో వెన్ వి వెంట్ ఇట్ వాస్ కోల్డ్, సో ఇంకా కొంచెం వార్మ్ చేసుకొని బాడీని. ఓకే. అండ్ ఆల్సో మీ కోచ్ గురించి చెప్తారా, సురేష్ పాటిల్ గారి గురించి? అంటే ఎన్ని ఇయర్స్ నుండి ఆయన ట్రైనింగ్ లో ఉన్నారు మీరు? అంటే ఐ హావ్ బీన్ ట్రైనింగ్ అండర్ హిమ్ సిన్స్ 2014. ఓకే. అంటే చాలా సపోర్టివ్ గా ఉన్నారు నా కోచ్. ఎస్పెషల్లీ ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయి ఫ్రాక్చర్ అయిన 2 days తర్వాతే నేను క్లాస్ కి వెళ్ళిపోయా. ఆయన చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని స్పెషల్ గా చేయించారు, అంటే ఏం కాకూడదు ఈ హ్యాండ్ కి, బట్ అట్ ద సేమ్ టైం నాకు లెఫ్ట్ అవుట్ అనిపించద్దు అని. వేరే వాళ్ళు చేస్తా ఉన్నారు, నాకు చేయాలని ఉంది. సో హీ డిడ్ హిస్ బెస్ట్ టు గివ్ మీ
ఆల్టర్నేటివ్స్ వాళ్ళతో పాటు చేస్తూ ఉండాలి గ్రూప్ తో పాటు, అట్ ద సేమ్ టైం నా హ్యాండ్ కి కూడా ఏమవుతుంది. ఓకే, నైస్. యా, సో ఫైనలీ నెక్స్ట్ మ్యాచెస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి? నెక్స్ట్ ఇప్పుడు వీల్ హ్యావ్ స్టేట్ లెవెల్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్, మేబీ April, May, దెన్ అగైన్ ఫాలోడ్ బై నేషనల్స్ అండ్ అగైన్ ఇంటర్నేషనల్స్ ఇన్ ఇండియా. ఓకే, మధ్య మధ్యలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉన్నాయి అబ్రాడ్, బట్ దానికి వెళ్ళాలంటే 4 lakhs అవుతుంది మినిమం. సో వీ నీడ్ స్పాన్సర్షిప్స్ టు. ఓకే. అంటే డెఫినెట్లీ ఒకటి ఏదన్నా కిక్ బాక్సింగ్ పిక్ చేసుకున్నారు మీరు, సో దాంట్లో మాక్సిమం లెవెల్ రీచ్ అవ్వాలని ఉంటుంది, బీట్ ఎనీ స్పోర్ట్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్తే ఏమంటారు? సో ఐ వాంట్ టు గో టు ద వరల్డ్. ఇప్పుడు వరల్డ్ గేమ్స్ ఉంది చైనాలో దిస్ ఇయర్ ఆగస్ట్లో, దానిలో దాట్ ఆల్సో కిక్ బాక్సింగ్ ఆల్సో హ్యాస్ బిన్ యాడెడ్. ఓకే, సో అలాంటి స్టేజ్ మీద వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి బేసిక్లీ వరల్డ్ ఛాంపియన్షిప్స్, వరల్డ్ కప్స్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలని ఉంది. ఓకే, ఐ విష్ యూ అచీవ్ దాట్. అండ్ ఆల్సో కమింగ్ అప్ ఇప్పుడు ఇలా స్పోర్ట్స్లో కానీ లేదంటే అథ్లెటిక్స్లో కానీ వాళ్ళ స్కిల్స్ని చూద్దాం, వాళ్ళ టాలెంట్ని చూద్దాం అనుకున్న వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సజెస్ట్? ఐ సజెస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్, డోంట్ గివ్ అప్. అంటే మీ స్పోర్ట్ది లేదా ఏ సిచ్యువేషన్ ఉన్నా డోంట్ గివ్ అప్, యూ కీప్ గోయింగ్, యూ కీప్ డూయింగ్ యువర్ ట్రైనింగ్ అండ్ డెఫినెట్లీ యూ విల్ సీ రిజల్ట్స్. యా, డెఫినెట్లీ దీస్ ఆర్ ద వెరీ గుడ్ థింగ్స్ టు సే, బట్ నార్మలీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, అవును. సో దాని గురించి కెన్ యూ వార్న్, అంటే ఇలా ఉంటాయి మీరు ఫేస్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు కమ్ అప్ ఆర్ థింగ్స్ లైక్ దట్. ఒకటే చెప్పగలుగుతా, ఇంజరీస్ అయితే ఉంటాయి, ఇట్స్ అ కాంటాక్ట్ స్పోర్ట్ బేసిక్లీ, సో ఇంజరీస్ అవాయిడ్ చేయలేము. బట్ ఐ సజెస్ట్ ఇంకా మీరు స్పోర్ట్ లో దిగిపోయారంటే డోంట్ లుక్ బ్యాక్. మీ కిక్ బాక్సింగ్ ఎంతైతే ఇంజరీస్ ఇస్తుందో స్పోర్ట్, ఇట్ ఆల్సో గివ్స్ యూ ద స్ట్రెంగ్త్ టు హ్యాండిల్ దోస్ ఇంజరీస్. ఓకే, సో ఆటోమేటిక్లీ అంతా వచ్చేస్తుంది, మీరు జస్ట్ డోంట్ క్విట్. ఓకే. అండ్ ఆల్సో మెంటల్ స్టెబిలిటీ కానీ, సో ఎప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేయాలి, సో వాట్ యూ డూ ఫర్ దాట్? ఫర్ మీ కిక్ బాక్సింగ్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఓకే, ఎంత స్ట్రెస్ఫుల్ డే, ఎంత బ్యాడ్ డే అయినా కిక్ బాక్సింగ్ ఒక 2 hours డేలో అన్ని మర్చిపోయి జస్ట్ కిక్ బాక్సింగ్ ఉంది బేసిక్లీ. ఓకే, నాట్ జస్ట్ ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా కూడా దట్స్ యువర్ పీస్ ఆఫ్ Yeah. మైండ్. నైస్, సో మచ్ ఇన్స్పైరింగ్ ఆల్ ద విమెన్ అవుట్ దేర్. చాలా మంది దే లుక్ అప్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద endeavors. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.